హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం అజ్యూర్ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ ఆర్బీఏసీ అంటే ఏంటి అండ్ అలాగే రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనము ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అనేది చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, అజ్యూర్ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ RBAC is an authorization system that manages access to Azure resources. It's built on Azure Resource Manager and provides fine-grained access management అని చెప్తున్నాం. అంటే రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అనేది ఆథరైజేషన్ సిస్టమ్. ఇదొక ఆథరైజేషన్ సిస్టమ్. అజ్యూర్ రిసోర్సెస్ యొక్క యాక్సెస్ని మేనేజ్ చేయడానికి రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అనేది హెల్ప్ అవుతుంది. అంటే పర్మిషన్స్ యూజర్స్కి ఎక్కడి వరకు ఇవ్వాలి ఏంటి అని చెప్పి మనకి ఇది చూసుకుంటుంది అన్నమాట. సో రోల్స్ని అంటే స్పెసిఫిక్ యాక్సెస్ని ప్రొవైడ్ చేయడానికి మనకి ఈ ఆర్బీఏసీ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోలర్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి ఒక డయాగ్రామ్ చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ ఏంటి, అజ్యూర్ ఏడీ అథెంటికేషన్ అంటే యూజర్ ఉన్నాడు కదా. సో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ యూజర్ అజ్యూర్ ఏడీ ద్వారా అథెంటికేట్ చేయబడుతున్నాడు ఫస్ట్. సో వన్స్ యూజర్ అథెంటికేట్ అయిన తర్వాత అప్పుడు యూజర్కి యాక్సెస్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి కదా. సో అప్పుడు యూజర్కి లైక్ ఈ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ని యూజ్ చేసుకొని యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా రిసోర్సెస్, మేనేజ్మెంట్ గ్రూప్స్, సబ్స్క్రిప్షన్, రిసోర్స్ గ్రూప్స్, విఎం, ఆథరైజేషన్. సో ఇవన్నీ కూడా మనము యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎలా? విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ ద్వారా. ఓకేనా? సో అర్థమైందా? యూజర్ ఫస్ట్ అజ్యూర్ ఏడీ ద్వారా అథెంటికేట్ చేయబడతాడు. వన్స్ యూజర్ అథెంటికేట్ చేసిన తర్వాత అంటే అథెంటికేట్ చేయబడిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనము యాక్సెస్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ ద్వారా. ఓకేనా? సో బేసికల్లీ యాక్సెస్ అనేది మనం 4 లెవెల్స్లో ప్రొవైడ్ చేయొచ్చు. 4 లెవెల్ స్కోప్స్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మేనేజ్మెంట్ గ్రూప్, సబ్స్క్రిప్షన్, రిసోర్స్ గ్రూప్ అండ్ రిసోర్సెస్. సో ఈ రకంగా ఈ 4 లెవెల్స్ని యూజ్ చేసి మనం యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి ఆర్బీఏసీ, వాట్ ఈస్ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోలర్ అని అంటే. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి హౌ డస్ అజ్యూర్ ఆర్బీఏసీ వర్క్స్. సో ఇప్పుడేంటి అంటే ఈ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోలర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, ద వే యూ కంట్రోల్ యాక్సెస్ టు రిసోర్సెస్ యూజింగ్ అజ్యూర్ ఆర్బీఏసీ ఈజ్ టు assign Azure roles. This is a key concept to understand. It's how permissions are enforced. A role assignment consists of 3 elements: security principles, role definition and scope అని చెప్తున్నాం. సో మెయిన్గా ఈ ఆర్బీఏసీ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ మనం రోల్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో రోల్స్ని క్రియేట్ చేసుకొని రోల్స్ని బేస్ చేసుకొని రిసోర్సెస్కి యాక్సెస్ అనేది ఇస్తామన్నమాట. ఓకేనా? సో ఆ రకంగా మనము ఈ ఆర్బీఏసీని ఫాలో అవుతాం. ఆ రకంగా ఇది వర్క్ అవుతుంది. సో రోల్ అసైన్మెంట్ని క్రియేట్ చేయాలి అంటే మనకి వి నీడ్ 3 ఎలిమెంట్స్. సో 3 ఎలిమెంట్స్ అనేవి కావాలి. అవి ఏంటి అంటే సెక్యూరిటీ ప్రిన్సిపల్, రోల్ డెఫినేషన్ అండ్ స్కోప్. సో ఎందుకు ఇవి రోల్ అసైన్మెంట్ అంటే రోల్ అసైన్మెంట్ని క్రియేట్ చేయడానికి మనకి మెయిన్గా ఈ 3 ఎలిమెంట్స్ అనేవి కావాలి. ఏవేవి? సెక్యూరిటీ ప్రిన్సిపల్, రోల్ డెఫినేషన్ అండ్ స్కోప్. సో వీటి గురించి మనం 1 by 1 చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటి, సెక్యూరిటీ ప్రిన్సిపల్. సో సెక్యూరిటీ ప్రిన్సిపల్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఏ సెక్యూరిటీ ప్రిన్సిపల్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ దట్ రిప్రజెంట్ ఏ యూజర్, గ్రూప్, సర్వీస్, ప్రిన్సిపల్ ఆర్ మేనేజ్డ్ ఐడెంటిటీ దట్ ఈజ్ రిక్వెస్టింగ్ యాక్సెస్ టు అష్యూర్ రిసోర్సెస్. యూ కెన్ అసైన్ ఏ రోల్ టు ఎనీ ఆఫ్ దీస్ సెక్యూరిటీ ప్రిన్సిపల్స్ అని అంటున్నాం. సో ఇక్కడ సెక్యూరిటీ ప్రిన్సిపల్ మీన్స్ హూ ఆర్ గోయింగ్ టు యాక్సెస్ లైక్ యూజర్స్, గ్రూప్స్, సర్వీస్ ప్రిన్సిపల్స్ అండ్ మేనేజ్డ్ ఐడెంటిటీ. అంటే ఎవరు యాక్సెస్ తీసుకోవాలి అనుకుంటున్నారు అని చెప్పి, సరేనా? సో అదన్నమాట, హూ ఆర్ గోయింగ్ టు యాక్సెస్. సో మెయిన్గా సెక్యూరిటీ ప్రిన్సిపల్ అంటే ఏంటి అంటే లైక్ ఎవరు, హూ
సో ఎవరు యాక్సెస్ తీసుకోవాలి అనుకుంటున్నారు, లైక్ యూజర్సా, గ్రూప్సా, సర్వీస్ ప్రిన్సిపల్సా, లేదంటే మేనేజ్డ్ ఐడెంటిటీయా అని చెప్పి. సో ఇది వచ్చేసి మనకి సెక్యూరిటీ ప్రిన్సిపల్. నెక్స్ట్ వచ్చేసి రోల్ డెఫినేషన్. రోల్ డెఫినేషన్ అనేది కలెక్షన్ ఆఫ్ పర్మిషన్స్, అంటే ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి యూజర్కి, లైక్ రీడ్, రైట్, డిలీట్, లేదంటే ఓనర్ పర్మిషన్స్ ఇవ్వాలా, కంప్లీట్ ఓనర్కి ఎలా అయితే పర్మిషన్స్ ఉంటాయో అలాంటి అన్ని పర్మిషన్స్ ఇవ్వాలా, ఆర్ స్పెసిఫిక్ వర్చువల్ మెషిన్ కాంట్రిబ్యూటర్ పర్మిషన్ ఇవ్వాలా, అంటే రోల్ని బేస్ చేసుకొని లైక్ ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ చేస్తుంది. అంటే రీడ్, రైట్, డిలీట్ అలాంటి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి అని ప్రొవైడ్ చేసేది ఏంటి ఇక్కడ రోల్ డెఫినేషన్ అనేది చెప్తుంది. ఇక్కడ చూడండి, ఏ రోల్ డెఫినేషన్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ పర్మిషన్స్. ఇట్స్ టిపికల్లీ జస్ట్ కాల్డ్ ఏ రోల్. ఏ రోల్ డెఫినేషన్ లిస్ట్ దట్ the actions that can be performed such as a read, write and delete. Roles can be high level like owner or specific like virtual machine reader అని చెప్తున్నా. ఓకేనా, అంటే యాక్షన్స్ని ప్రొవైడ్ చేయడానికి మనకి ఈ రోల్ డెఫినేషన్ అనేది యూజ్ అవుతుంది. అంటే యాక్షన్స్కి పర్మిషన్ ఇవ్వడానికి ఈ రోల్ డెఫినేషన్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్కోప్. స్కోప్ అంటే ఏంటి అంటే వేర్ అన్నమాట. వేర్ అంటే ఎక్కడ, లైక్ మల్టిపుల్ రిసోర్స్ గ్రూప్స్ అనేవి ఉంటాయి కదా. సో స్పెసిఫిక్ రిసోర్స్ గ్రూప్ అండ్ సబ్స్క్రిప్షన్, మేనేజ్మెంట్ గ్రూప్స్ అండ్ అలాగే అజ్యూర్ వర్చువల్ మెషిన్స్ ఆర్ అజ్యూర్ SQL. సో ఏ స్పెసిఫిక్ రిసోర్స్కి అని చెప్పడానికి మనకి ఈ స్కోప్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఏ స్పెసిఫిక్ రిసోర్స్కి యాక్సెస్ అనేది ఇవ్వాలి యూజర్కి అని చెప్పి ప్రొవైడ్ చేయడానికి మనకి ఈ స్కోప్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, స్కోప్ ఈజ్ ద సెట్ ఆఫ్ రిసోర్సెస్ దట్ ద యాక్సెస్ అప్లైస్ టు. వెన్ యూ assign a role, you can further limit the actions allowed by defining a scope. In Azure, you can specify a scope at 4 levels: management group, subscription, resource group or resources అని చెప్తున్నా. ఓకేనా, సో ఈ రకంగా RBAC రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అనేది వర్క్ అవుతుంది. సో ఈ క్లాస్లో ఏంటి, వాట్ ఈస్ RBAC రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అంటే ఏంటి చూసాము, అండ్ అలాగే ఇది ఎలా వర్క్ అవుతుంది, అండ్ 3 ఎలిమెంట్స్ అనేవి చూసాం. రోల్ అసైన్మెంట్ క్రియేట్ చేయడానికి 3 ఎలిమెంట్స్ చూసాం కదా. సో ఫస్ట్ RBAC అంటే ఏంటి, రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అనేది ఒక ఆథరైజేషన్ సిస్టము. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే లైక్ పర్మిషన్స్ యూజర్స్కి ఎక్కడి వరకు ప్రొవైడ్ చేయాలి అంటే అజ్యూర్ రిసోర్సెస్ యొక్క యాక్సెస్ని మేనేజ్ చేయడానికి మనకి రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అనేది హెల్ప్ అవుతుంది కదా. సో ఇది వచ్చేసి మనకి డెఫినేషన్. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఒకటి చెప్పాను, అజ్యూర్ AD ఉంది కదా. సో యూజర్ అజ్యూర్ AD ద్వారా అథెంటికేట్ చేయబడతాడు. వన్స్ అథెంటికేట్ అయిన తర్వాత అప్పుడు యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో విత్ ద హెల్ప్ బై యూజింగ్ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోలర్ని యూజ్ చేసి యాక్సెస్ని ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఓకేనా, సో మెయిన్గా మనకి ఏంటి అంటే ఈ బేసికల్లీ యాక్సెస్ అనేది మనం 4 లెవెల్స్లో ప్రొవైడ్ చేస్తాం, లైక్ మేనేజ్మెంట్ గ్రూప్స్, రిసోర్స్ గ్రూప్స్, సబ్స్క్రిప్షన్, రిసోర్స్ ఇట్సెల్ఫ్. ఓకేనా, ఇక్కడ చూడండి, మేనేజ్మెంట్ గ్రూప్, సబ్స్క్రిప్షన్, రిసోర్స్ గ్రూప్, రిసోర్స్. సో ఈ 4 లెవెల్స్లో మనము యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటి, హౌ డస్ అజ్యూర్ RBAC వర్క్స్, ఎలా వర్క్ అవుతుంది అన్న. సో రోల్స్ని క్రియేట్ చేసుకొని రోల్స్ని బేస్ చేసుకొని రిసోర్సెస్కి యాక్సెస్ అనేది ఇస్తామన్నమాట. ఓకేనా, సో రోల్ అసైన్మెంట్ని క్రియేట్ చేయడానికి మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అవేంటి, సెక్యూరిటీ ప్రిన్సిపల్, రోల్ డెఫినేషన్ అండ్ స్కోప్. సో సెక్యూరిటీ ప్రిన్సిపల్ అంటే ఏంటి అని అంటే లైక్ హూ ఆర్ గోయింగ్ టు యాక్సెస్. సో ఎవరు యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నారు, లైక్ యూజర్సా, గ్రూప్సా, సర్వీస్ ప్రిన్సిపల్సా ఆర్ మేనేజ్డ్ ఐడెంటిటీయా అని చెప్పి. ఓకేనా, అది వచ్చేసి సెక్యూరిటీ ప్రిన్సిపల్. అండ్ నెక్స్ట్ ఏంటి, రోల్ డెఫినేషన్. రోల్ డెఫినేషన్ అంటే ఏంటి అంటే రోల్ డెఫినేషన్ అనేది కలెక్షన్ ఆఫ్ పర్మిషన్స్ అని చెప్పొచ్చు. అంటే ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి యూజర్స్కి, లైక్ రీడ్, రైట్, డిలీట్ ఆర్ ఓనర్ పర్మిషన్స్ ఆర్ స్పెసిఫిక్ వర్చువల్ మెషిన్ కంట్రిబ్యూటరా, సో లైక్ దట్ అన్నమాట. సో అదంతా కూడా రోల్ డెఫినేషన్ కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కోప్. స్కోప్ అంటే వేర్ అంటే ఎక్కడ, లైక్ మల్టిపుల్ రిసోర్స్ గ్రూప్స్ అనేవి ఉంటాయి కదా. సో ఏ స్పెసిఫిక్ రిసోర్స్ గ్రూప్కి
అంటే లైక్ ఏ స్పెసిఫిక్ రిసోర్స్కి మనము ఇవ్వాలి అనుకుంటున్నాం యాక్సెస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో దీంట్లో మనకి 4 లెవెల్స్ ఉంటాయి. ఏంటి అంటే మేనేజ్మెంట్ గ్రూప్స్, సబ్స్క్రిప్షన్, రిసోర్స్ గ్రూప్స్ ఆర్ రిసోర్సెస్. ఓకేనా. సో ఇదన్నమాట. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.